డియర్ స్టూడెంట్స్, నా పేరు అనంతారపు కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో గద్దర్ పురస్కారాలు 2024 అంటే ఈ 2024 గద్దర్ పురస్కారాలని 2025 మే 29న ప్రకటించడం జరిగింది. వాటిని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. 2024 సంవత్సరానికి గద్దర్ పురస్కారాలను ఎప్పుడు ప్రకటించారు, ఎప్పుడు ప్రదానం చేస్తారు, గద్దర్ పురస్కారాల జ్యూరీ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు, ఎన్ని విభాగాలలో అవార్డులు ప్రకటించారు, ఉత్తమ చిత్రం ఎంపికైనది ఏది, అత్యధికంగా ఏ సినిమాకు అత్యధికంగా అవార్డులు వచ్చాయి, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకులుగా ఎవరు ఎంపికయ్యారు, గతంలో ఈ సినీ పురస్కారాలను ఏమని పిలిచేవారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే విషయాలను గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024 అవార్డులను 2025 మే 29న ప్రకటించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నంది అవార్డుల స్థానంలో ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలు 2024ను మే 29న అంటే మే 29, 2025న ప్రకటించడం జరిగింది. దిగవంత ప్రజా వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు గద్దర్. ఈయనని గుమ్మడి విఠల్ అని కూడా పిలుస్తారు. అసలు పేరు గుమ్మడి విఠల్. ఆ తర్వాత ఈయన గారు పేరుని గద్దర్ గా మార్చుకోవడం జరిగింది. గద్దర్ గారి సంస్మరణార్థంగా ఈ అవార్డులను ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ అవార్డులను 2024 సంవత్సరానికి గాను సినిమా అవార్డులను తొలిసారిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ గా ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలోని 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు 1248 నామినేషన్లు పరిశీలించి 11 కేటగిరీలలో మే 29న అవార్డులు ప్రకటించడం జరిగింది. తెలుగు చలన చిత్రాలకు ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డును తొలిసారిగా 1964లో ప్రారంభించారు. చివరి అవార్డు ప్రదానోత్సవం 2014లో జరిగింది. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 2016లో జరిగింది. 2014 మరియు 2015లో గుణశేఖర్, బండ్ల గణేష్ వంటి చిత్ర నిర్మాతలు నంది అవార్డుల జ్యూరీపై కులతత్వం, రాజకీయ పక్షపాతం, నిర్లక్ష్యం వంటి ఆరోపణలు చేశారు. జనవరి 2024లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత ప్రకటించారు. 14 జూన్ 2025న హైటెక్స్ లో తొలిసారిగా తెలుగు సినిమా అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు విడుదలైన ఉత్తమ చిత్రాలకు త్వరలో అవార్డులు ప్రకటించుతారు. 2024 అవార్డులలో మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడి, రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టే, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపిక అయినవి. గద్దర్ అవార్డుల కమిటీకి ప్రముఖ దర్శకుడు బి నరసింహారావు చైర్మన్ గా వ్యవహరించారు. దిల్ రాజు వైస్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అందశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేష్ బాబు, చంద్రబోస్, ఆర్ నారాయణమూర్తి, వందే మాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీష్ శంకర్, బలగం వేణులతో పాటు FAC MD మెంబర్ కన్వీనర్ గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవార్డులలో అత్యధికంగా అంటే గద్దర్ అవార్డులు అత్యధికంగా లక్కీ భాస్కర్ చిత్రానికి గాను 4, రజాకార్ చిత్రానికి గాను 3 వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో పాటు 21 మందికి స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు. ఎన్టీఆర్, కాంతారావు, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక జ్యూరీ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. 2024 గద్దర్ సినీ పురస్కారాలు ఎవరు విజేతలుగా నిలిచారనేది మనం తెలుసుకున్నాం. ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడి, ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టే, ఉత్తమ తృతీయ చిత్రం లక్కీ భాస్కర్ ఎంపిక కావడం జరిగింది. ఉత్తమ చిత్రంగా కల్కి, ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టే, ఉత్తమ తృతీయ చిత్రంగా లక్కీ భాస్కర్. అదేవిధంగా జాతీయ సమైక్యత, మత సామరస్యం, అనగారిన
వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన చిత్రం. ఉత్తమ చిత్రంగా కమిటీ కుర్రోళ్ళు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు. ఉత్తమ చారిత్రాత్మక చిత్రం రజాకార్. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు యుధువంశి. ఈయన కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్. ఉత్తమ దర్శకుడు నాన్ అశ్విన్. ఈయన ఏ చిత్రానికి దర్శకత్వం వహించాడు? కల్కి 2898 ఏడీకి. అదేవిధంగా ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఈయన ఏ సినిమాలో నటించినందుకు? పుష్ప 2 సినిమాలో నటించినందుకు. ఉత్తమ నటి నివేదా థామస్. ఈమె ఏ సినిమాలో నటించినందుకు ఉత్తమ నటి అవార్డుకి ఎంపిక అయిందంటే 35 చిన్న కథ కాదు. ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య. ఏ సినిమా? సరిపోదా శనివారం. ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నటించినందుకు. ఉత్తమ సంగీత దర్శకుడు ఏ సినిమా అంటే రజాకార్ సినిమాకి సంగీతం దర్శకుడు భీమ్స్ సిసి రోలియోకి ఏంటిదంటే ఎంపిక కావడం జరిగింది. ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్. ఊరు పేరు భైరవకోన నిజమే నీ చెప్తున్నా. ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్. పుష్ప 2 సినిమాలో చూసేకి అగ్గిరవల అనే పాటను పాడటం జరిగింది. ఉత్తమ హాస్య నటుడు సత్య వెన్నెల కిషోర్. వీరికి సంయుక్తంగా అవార్డు లభించింది. అదేవిధంగా మత్తు వదలరా 2 అనే సినిమాలో వీరు నటించటం అనేది జరిగింది. ఉత్తమ బాల నటుడు మాస్టర్ అరుణదేవ్ పోతల, బేబీ హారిక. వీళ్ళు ఏ సినిమాలో నటించారు? 35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్ చిత్రాలలో ఉత్తమ బాల నటులు మాస్టర్ అరుణదేవ్ పోతల, బేబీ హారిక నటించినందుకు ఏంటంటే రావటం జరిగింది. ఉత్తమ కథా రచయిత శివ పాలడుకు లభించింది. ఈయన ఏ చిత్రానికి? మ్యూజిక్ షాప్ మూర్తి. మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి ఈయన ఉత్తమ కథా రచయిత. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత లక్కీ భాస్కర్ చిత్రానికి చెందిన వెంకీ అట్లూరి. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి. ఈయన లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఉన్నారు. ఉత్తమ గీత రచయిత చంద్రబోస్. రాజు యాదవ్ లేదే లేదే ప్రేమసలే. ఉత్తమ ఛాయాగ్రాహకుడు విశ్వనాథ్ రెడ్డి గామి చిత్రం. ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్ చిత్రం. ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ గామి చిత్రం. ఉత్తమ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య దేవర ఆయుధ పూజ. ఉత్తమ కళా దర్శకుడు నితిన్ జిహాని చౌదరి. కల్కి 2898 ఏడి. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ చిత్రం. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల సీను రజాకార్ చిత్రం. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్. వీరు కల్కి 2898 ఏడి చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయటం అనేది జరిగింది. స్పెషల్ జ్యూరీ పురస్కారాలు దుల్కర్ సల్మాన్ కథానాయకుడు. లక్కీ భాస్కర్ చిత్రంలోకి నటించాడు. అనన్య నాగళ్ళ పొటే సినిమాలో కథానాయకుడిగా ఉన్నాడు. సుజిత్ సందీప్ దర్శకులు కేఏ ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి అంటే రాజు యాదవ్. దాంట్లో నటించినందుకు స్పెషల్ జ్యూరీ పురస్కారాలు లభ్యమైనవి. జ్యూరీ స్పెషల్ మెన్షన్ ఫరియా అబ్దుల్లా మత్తు వదలరా 2 ర్యాప్ గీతం. తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకాన్ని రాసిన రెంటాల జయదేవ్కి లభ్యం కావడం జరిగింది. ఈయన రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే మన సినిమా ఫస్ట్ రీల్ రాసినందుకు ఈయనకి ఏంటిదంటే జ్యూరీ స్పెషల్ మెన్షన్ అవార్డు లభించింది. మన చిత్రంలో ఉత్తమ నటుడుగా ఎంపికైంది ఎవరు? అల్లు అర్జున్. ఆయన గారి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్ ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఆయనని అభిమానులు స్టైల్ స్టార్ మరియు ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు. అల్లు అర్జున్ ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, వీరి తల్లిదండ్రుల పేరేమిటి అనేది తెలుసుకుంటే అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న చెన్నైలో సినీ నిర్మాత అల్లు అరవింద్ మరియు నిర్మల దంపతులకు జన్మించారు. ఈయన ఎవరో కాదు, ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడు. మొదటిసారిగా అల్లు అర్జున్ ఏ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశాడంటే 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ఆర్య, బన్నీ, దేశముతురు, పరుగు,
అలా వైకుంఠపురంలో వంటి అనేక విజయవంతమైన సినిమాలలో నటించాడు. ముఖ్యంగా పుష్ప ది రైజ్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ సినిమాతో ఆయనకి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. ఈ అవార్డును అందుకున్న జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా ఆయన రికార్డు సృష్టించాడు. అల్లు అర్జున్ గారు అనేక అవార్డులను అందుకోవడం జరిగింది. అల్లు అర్జున్ గారు 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, ఐఫా అవార్డు 1, సైమా 5 అవార్డులు, సినిమా అవార్డులు వంటి అనేక పురస్కారాలను అందుకున్నారు. ఆయనకు హైదరాబాద్కు చెందిన స్నేహారెడ్డితో వివాహం జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. చిన్నారి హర శాకుంతలం సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆయన నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా విడుదలై వసూళ్లలో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా కూడా సిద్ధమవుతున్నారు. మనం ఇప్పటివరకు ఏంటంటే గద్దర్ సినీ పురస్కారాల గురించి తెలుసుకుందాం. గద్దర్ పురస్కారాలు ఎవరెవరికి ఇచ్చారు ఏమిటి అనేది తెలుసుకుందాం. మనం ఇప్పుడు గద్దర్ గారి గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకుందాం. గద్దర్ ఎవరు, ఏమిటి, ఏంది అనే విషయం గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. గద్దర్ ఒక ప్రజా యుద్ధ నౌక, ప్రజాగాయకుడు, కవి, రచయిత, ఉద్యమకారుడు. ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఈయన ఎక్కడ జన్మించాడు, ఏ జిల్లాలో జన్మించాడు, వీరి యొక్క తల్లిదండ్రుల పేరు ఏమిటని మనం తెలుసుకుందాం. గద్దర్ 1949 జనవరి 31న మెదక్ జిల్లా తూఫాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్య దంపతులకు నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్, హైదరాబాదులలో విద్యాభ్యాసం చేసి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేశారు. 1969లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బుర్ర కథల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. పి నరసింహారావు ప్రోత్సాహంతో 1971లో ఆపర రిక్షా అనే తన మొదటి పాటను రాసి తన మొదటి ఆల్బమ్ కు గద్దర్ అని పేరు పెట్టారు. అప్పటి నుండే గద్దర్ కు ఆ పేరు ఆయనకు స్థిరపడ్డది. హిందీలో గద్దర్ అంటే తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు అనే అర్థాలున్నాయి. స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీ గుర్తుగా ఈ పేరు తీసుకున్నారని చెప్తారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్నాడు గద్దర్. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమకారుడిగా మారారు. దళిత పేదలు అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలను పాటలు, నాటకాల రూపంలో తెలియజేస్తూ జననాట్య మండలి ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ వంటి కళారూపాలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా కళా ప్రదర్శనలు ఇచ్చారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. 2001లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2002లో నక్సల్స్ తరపున ప్రభుత్వంతో చర్చలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన పాటలు ప్రతి ఒక్కరిలో ఏంటిదంటే ఉద్యమ స్ఫూర్తిని రగిలించినాయి. గద్దర్ పాడిన అమ్మ తెలంగాణమ, పొడుస్తున్న పొత్తు మీద వంటి పాటలతో తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపును, దిశను ఇచ్చారు. తెలంగాణ ఆవశ్యకతను తన పాటల ద్వారా ప్రజలకు తెలియజేశారు. గద్దర్ గుండె సంబంధిత సమస్యలతో 2023 ఆగస్టు 6న హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పటివరకు గద్దర్ పురస్కారాలను గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఇది మీరు పదే పదే చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ అవార్డుల మీద మనల్ని ప్రశ్నించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా శ్రీ సాయి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.